హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము తెలంగాణలో పేరు పొందిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న యాదాద్రికి వెళ్తున్నామండి. ఈ యాదాద్రి టెంపుల్ విశిష్టత మరియు నిర్మాణం ఏ విధంగా జరిగిందో మన వీడియోలో క్లియర్గా వివరించడం జరిగింది. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, యాదాద్రికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ని కూడా వీడియో తీశాను, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మరి యాదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి వెళ్ళిపోదామా? ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేలో 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాదగిరిగుట్టకు వెళ్ళడానికి మన వెహికల్లో అయినా వెళ్ళొచ్చండి, లేదంటే గవర్నమెంట్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మేమైతే మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యామండి. సో గుడికి వెళ్ళే దారిలో అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. మధ్యలో మనకి భువనగిరి ఫోర్ట్ కూడా కనిపిస్తుందండి, చాలా బాగుంటుందంట. బట్ మాకు పిల్లలతో వెళ్ళడం కుదరక వెళ్ళలేకపోయాము. ఆల్మోస్ట్ యాదాద్రికి వచ్చేసామండి. మీరు చూస్తే గనక రోడ్డుకి సైడ్లో YTDA వాళ్ళు కట్టించిన విల్లాస్ కనిపిస్తున్నాయి. సో ఇవి ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్వామివారికి నమస్కరించుకొని మొదలు పెడతారు. అంతేకాదు, కొండపైకి మెట్ల దారిన వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ దారిన వెళ్తారండి. సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మెట్ల దారిలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు. మనమైతే కారులో వెళ్తున్నాం కాబట్టి ఈ దారిలో వెళ్తే 10 నిమిషాల్లో చేరుకుంటాము. కొండ కింద కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉందండి. అలాగే ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది. మీరు ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఈ బస్సులో వెళ్తే కొండపైకి చేరుకోవచ్చు. ఒకవేళ కారు మీరు కొండపైకి తీసుకువెళ్ళాలి అనుకుంటే 500 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ డబ్బులు కూడా ఫ్రీ బస్ సర్వీస్ మెయింటెనెన్స్ కోసమని తీసుకుంటారంట. పిల్లలతో ఇబ్బంది ఉండకూడదని మేము టికెట్ తీసుకొని కారులోనే కొండపైకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, యాదాద్రి మెయిన్ ముఖద్వారం ఎంత వైభవంగా అందంగా కనిపిస్తుందో. ఇరువైపులా ఏనుగులు, మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో చక్కగా నిర్మించారు. ఇక లోపలికి వెళ్తే చాలా విశాలంగా ఉండే పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుందండి. సో కింద నుండి వచ్చే బస్సెస్ ఇక్కడ ఆగుతాయండి. సో మనం బస్సులో వచ్చినా కార్లో వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఒకవేళ 500 రూపీస్ టికెట్ వద్దు అనుకుంటే ఇలా బస్సులో కూడా ఈజీగా రావచ్చు. ఇక్కడ చూస్తే ప్రసాదాన్న కౌంటర్ కూడా కనిపిస్తుంది. అలాగే దాని పక్కన స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్ కనిపిస్తుందండి. సో ఇక్కడి నుండి స్వామిని దర్శించుకోవడానికి మనం లోపలికి వెళ్తున్నాం, పదండి. సో స్వామిని దర్శించుకున్నాక తర్వాత పంచతల రాజగోపురం ముఖద్వారం గుండా బయటికి వస్తాము. అంటే వెనక వైపు ఉన్న ద్వారం నుండి ముందు వైపు ద్వారం వైపుకి వస్తామన్నమాట. ఈ ద్వారంకి ఎడమ వైపున స్వామివారికి చేయించే పూజలు, కళ్యాణాలు మరియు అన్నదానాలు వాటికి సంబంధించిన టికెట్స్ ఇవ్వబడును. లోపలికి వెళ్తే స్వామివారి అవతరణ ఏ విధంగా జరిగిందో కళ్ళకు కట్టే విధంగా దృశ్యాన్ని లోపల చిత్రీకరించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శనం అయ్యాక బయటికి వచ్చాక విశాలంగా ఉండే ప్రాంగణం కనిపిస్తుంది. గుడికి 7 రాజగోపురాలు అలాగే చుట్టూరా ఇలా స్తంభాలతో మంటపాలు నిర్మించబడి ఉన్నాయి. గుడి నిర్మాణం చూస్తే గనక మన తెలుగు వాళ్ళు గర్వించే విధంగా ఎంతో గొప్పగా నిర్మించారు. నేటి తరాలకి ఆనాటి సంస్కృతి సంప్రదాయాన్ని కళ్ళకు కట్టే విధంగా ఎంతో గొప్పగా నిర్మించారని చెప్పవచ్చు. నారద మహర్షికి నరసింహస్వామి 5 రూపాయలు అనగా
జ్వాల, యోగ, నంద, గండభేరుండ, నారసింహ రూపాలు దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే స్వామివారికి ఊరేగింపు జరిపి రథాన్ని ఉంచడం కోసం ఈ విధంగా నిర్మించారన్నమాట. ఎంతో గొప్ప పేరు పొందిన ఈ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి సలహా మేరకు యాదమహర్షి తపస్సు చేయగా ఇక్కడ ప్రత్యక్షమై లక్ష్మీ సమేతమై కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. రోజుకి ఎన్నో వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారండి. కాబట్టి వారి అనుకూలత కోసము ఈ విధంగా క్యూ కాంప్లెక్స్ని నిర్మించారు. సో ఎండ వాన అని ఇబ్బంది లేకుండా క్యూ కాంప్లెక్స్ చాలా విశాలంగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇటు నుండి కిందికి వెళ్తే స్వామివారి ప్రసాద కౌంటర్స్ ఉంటాయండి. సో ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంటే ఇలా మళ్ళీ కిందికి స్టెప్స్ దిగి వెళ్తే సైడ్కి అంటే లెఫ్ట్ సైడ్కి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ స్వామివారి ప్రసాదం తీసుకోవాలి. సో నేనైతే 4 లడ్డూలు 4 పులిహోర ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం. తర్వాత పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఈ శివాలయం స్వయంభూ అని అంటారండి. అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టక ముందే ఇక్కడ శివుడు వెలిశాడని అంటారు. లోపలికి వెళ్తే గనక చాలా ప్రశాంతంగా విశాలంగా ఉన్న ఈ శివాలయంలో గుడికి 2 వైపులా విఘ్నేశ్వరుడు మరియు మాత పార్వతీదేవి దర్శనమిస్తారు. అంతేకాదు ఇక్కడ శ్రీరామచంద్రుని దర్శనం కూడా చేసుకోవచ్చు. స్వామివారి ఎదురుగా గరుడ స్తంభము మరియు చూడ్డానికి ఎంతో గంభీర్యంగా నందీశ్వరుడే ఇక్కడ ఉన్నాడా అన్నట్టుగా ఉంటుంది నంది విగ్రహం. మేము టెంపుల్కి వెళ్ళే వరకు లేట్ అయిపోయిందండి. సో టెంపుల్ మూసేశారనమాట. సో మీరు ఒకవేళ కాస్త ముందు వెళ్తే కనుక దర్శనం చేసుకోవచ్చు. గుడి నుండి బయటికి వచ్చే దారిలో పక్కన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆంజనేయ స్వామి సలహా మీదనే యాదమహర్షి ఇక్కడ తపస్సు చేయగా లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడని, ఆంజనేయ స్వామిని ఈ గుడికి క్షేత్ర పాలకుడిగా ఉండమని కోరడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు గుడి లోపల కూడా మనకు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, గుట్టపై నుండి చూస్తే గనక మెట్ల దారి అక్కడి నుండి మొదలవుతుందండి. ఇలా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. అసలైతే ఇటు నుంచి రావాలనిపించలేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఎంత బిజీ ఉన్నా సరే అప్పుడప్పుడు ఇలా దేవస్థానాలకు వచ్చి భగవంతుని దర్శించుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీతో ఆనందము మరియు సంతోషం కలుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాదండి, ఇక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరిలో స్వర్ణగిరికి కూడా వెళ్ళి అక్కడ వీడియోని కూడా తీశాను. ఆ వీడియోని మీకు క్లియర్గా పార్ట్ 2లో చూపించడం జరిగింది. సో ఆ వీడియో చూడాలనుకుంటే పార్ట్ 2 చూడండి. భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాము. అక్కడ ఉన్న జలనారాయణి దర్శనం కూడా చేసుకుందాము. వెళ్దాం పదండి.